నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పరుగులు పెడుతోందని రామగుండం ఎమ్మెల్యే మక్కాంసింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం అర్హులైన 111 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, తెల్ల రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని, కొత్తగా అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 750 చెట్లు మనం పంపిణీ చేయడం జరిగింది. దాదాపు కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి చిలుక పొడిచి గారు బొమ్మల లక్ష్మి వేదిక మీద ఈ అవకాశం నిర్మల గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా, మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా, సన్న బియ్యం, ఇంధనమ్మ ఇండ్లు, అదే మాదిరిగా 200 ఉచిత కరెంటు, గ్యాస్, వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు తెల్ల కార్డులు లేవని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి, అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో 9 లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గోదావరికని టౌన్లో, కేవలం టౌన్లో అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి దఫా 5,000 రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా రామగుండం అంతర్గాం మండల్లో, పాలకుర్తి మండల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం 50 నుంచి 60 మంది కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడపకెళ్ళి మా అధికారులు, అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరెవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. ఆపరేషన్లో సుమారు 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 111 మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తూ ఉన్నాం.
మెదక్ జిల్లా టేక్మాల్లో ఆదివారం టేక్మాల్ మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పెద్ద చెరువు అలుగుపారి టేక్మాల్ టు దానూరా రోడ్డు వద్ద వరద ప్రవాహం గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయని ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు రాకపోకలు ఇబ్బంది కాకుండా చూస్తున్నామన్నారు. మ్యాక్సిమం మనకి ఇది ఒకటి సార్ కంటిన్యూస్ ఇదంతా పడుతున్నాయి కదా తక్కువ ఉండే సార్ ఎక్కువ అయిపోయింది. వాటర్ వస్తుంది సార్, తగ్గినాయి. ఇది మొన్న తక్కువ ప్రతిసారి అక్కడ ఇదే వాటర్ అక్కడ కొత్తపల్లి ఇదే బాగా ప్రపోజ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చిప్యాల గ్రామంలోని ఆదివారం రోజున గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యలు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద చిప్యాల గ్రామస్తుడు నరేష్ మంచి ఆలోచనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరాలను అరికట్టడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామంలోని వీధుల గుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మంచి దాతగా ఆదర్శంగా నిలిచారని, యువకులు ప్రతి ఒక్కరు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని కొనియాడారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇక్కడ 8 సార్ చెప్పాలి తడకపల్లిలో క్లారిటీ వస్తుందా మీ దగ్గర? క్లారిటీ వస్తుంది. ఫోన్ ఆపరేటింగ్ మొత్తం ఓకే సార్. ఓకే సార్. ఇంకా తీసుకో. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మా ఊళ్ళో కూడా మిడిదొడ్డి మండలం చెప్పాల గ్రామంలో సీసీ కెమెరాలు ఎవరైతే గ్రామానికి శాంతి రక్షణ, పరిరక్షణ, దొంగతనాలు అవుతున్నాయి. మరి దేనికైనా కానీ ఈరోజు టెక్నాలజీని మరి సీసీ కెమెరాల ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని
మరి గ్రామస్తులు ఈ గ్రామంలో లేదు కాబట్టి నేను ఒక సహాయం చేస్తాను ముందుకు వచ్చిన మరి నరేష్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి అదేవిధంగా గ్రామస్తులు ఏదైతే ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఎవరైతే నా గ్రామము నా ఊరికి ఎంతైనా సేవ చేయాలి, మరి ఢిల్లీకి రాజు అయినా కానీ తల్లికి కొడుకు అన్నట్టు మరి ఎవరికైనా సొంత గ్రామం మీద ప్రేమ ఉంటుంది. మరి చాలామంది గవర్నమెంట్ నాకేం చేస్తుంది అనే అడగడం తప్ప మరి నేనేం చేస్తున్నా, నా వంతు కృషి ఎంతో కొంత చేయాలి కదా. మరి ఒక పౌరునిగా, ఒక సిటిజన్గా మరి ఎక్కడున్నా ఏదున్నా అన్నప్పుడు ఎంతో కొంత మరి చేయాలనుకుంటే ఏదో ఒకటి తోస్తుంది, ఏదో ఒకటి చేయొచ్చు. అది ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. మరి ఈరోజు చూసినట్టయితే మరి అంతటా వర్షాలు బాగా పడుతున్నాయి, కానీ మా మిడిదొడ్డి మండలంలో దుబ్బాక నియోజకవర్గంలో అసలు వర్షాలే లేవు. ఇది చాలా నిజంగా కూడా వరుణదేవుడు మమ్మల్ని కరుణిస్తలేడు. మరి పడ్డంతలా కూడా ఈ వర్షాలు మరి కనీసం మీద నాట్లు వేసుకున్నారు, బోర్ల ద్వారా అప్పులు తెచ్చుకున్నారు. మరి ప్రభుత్వము ఎలక్షన్లప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసింది రైతుల గురించి, మరి ఏ ఒక్క వాగ్దానం కూడా మరి నెరవేరలేదు. ఈరోజు అప్పో సప్పో చేసుకొని మరి బోర్లు ఉన్నాయి కాబట్టి ఇంత కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఇంత బోర్లు కూడా కొద్దిగా పోస్తున్నాయి, పర్వాలేదు. మరి నాట్లు వేసుకొని, మొక్కజొన్నలు వేసుకొని, పత్తులు వేసుకొని మరి పెట్టుబడులు పెడితే మరి లారీలు వచ్చి ఇక్కడనే అన్లోడ్ చేయించి రైతులకు ఇక్కడనే మరి పంచేది. మరి ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చే 2 లారీలకు 3 లారీలకు నిన్న మనం చెప్పాల చౌరస్తాల సైక్ చేస్తే వందల మంది ఏదో ఒక డైవర్షన్ కావాలి, ఏదో ఒక పట్టాలి. మరి ప్రభుత్వం అనేది మరి ఈ రోజు వరకు కూడా దారుణం. కనీసం మేము ప్రాజెక్టు కడితే నీళ్ళు ఇస్తే కనీసం రైతులకు ఎరువు లేదంటే ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఉండదని చెప్పి పూర్తిగా రైతుల పక్షాన మేము ఖండిస్తున్నాం. త్వరలోనే రైతులకు యూరియా ఇస్తే బాగుందని చెప్పి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామంలోని ఆదివారం రోజున పెద్దచెప్యాల గ్రామానికి చెందిన కమటం నరేష్ అనే గ్రామస్తుడు సీసీ కెమెరాల దాతగా నిలిచాడు. గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు మధ్య రైతుల పట్ల ప్రభుత్వం విఫలమైందని మాట్లాడినందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రైతులకు ఇచ్చే యూరియా విషయంలో వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి వెళ్లిపోయిన దుబ్బాక ఎమ్మెల్యే సేవా కార్యక్రమం అని చెప్పేసి రాజకీయం గురించి మాట్లాడితే బాగుంటుంది కదా. రాజకీయం రైతులకు సంబంధించి మనం ఏదో ఒక డైవర్షన్ కావాలి, ఏదో ఒక పట్టాలి. మరి ప్రభుత్వం అనేది మరి ఈ రోజు వరకు కూడా దారుణం. కనీసం మేము ప్రాజెక్టు కడితే నీళ్ళు ఇస్తే కనీసం రైతులకు ఎరువు లేదంటే ఇంకా అంతకంటే దారుణం ఇంకోటి ఉండదని చెప్పి పూర్తిగా రైతుల పక్షాన మేము ఖండిస్తున్నాం. త్వరలోనే రైతులకు యూరియా ఇస్తే బాగుందని చెప్పి. కాంగ్రెస్ నాయకులు అట్లా మాట్లాడుతున్నట్టు గమనించాలా. వాళ్ళు కూడా మరి మా ఇష్టం రైతులకు ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోవాలని కనబడుతుంది. మీరు కూడా కెమెరాలు పెట్టాలి. ఎంత దారుణంగా మాట్లాడుతుండ్రో. మా ప్రభుత్వంలో ఏమన్నా చేసుకుంటాం, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఆడ పోయి మాట్లాడుకోవాలి. గజంగా గిడ మాట్లాడుకుంటాం అనే కాడికి వచ్చిందంటే ఇలా ప్రభుత్వం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించాలి.
చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూన్ 26 నుండి జూలై 27 వరకు మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమ ముగింపు కార్యక్రమం ఆదివారం గోదావరికని అశోక్నగర్ ఉర్దూ మీడియం ఆవరణంలో నిర్వహించారు. ఈ మేరకు జమాత్ ఇస్లామీ హిందూ మహిళా విభాగం సహకారంతో నెల రోజుల ఉద్యమంలో చిన్నారులు గోదావరికని పట్టణంలోని వీధులలో, పార్కులలో, స్కూల్ ఆవరణంలో, మసీద్ ప్రాంగణాల్లో, ఇండ్లలో చెట్లను నాటారు. స్టేట్ పచ్చ పెట్టు ఇక్కడ ఆర్గనైజేషన్ CIO మిషన్ ప్లాంటేషన్ ఇది నేషన్ వైడ్ ప్రోగ్రాం జరిగింది. జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఈ నేషన్ వైడ్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా ఈరోజు కంక్లూడింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో మేము కాంపిటీషన్స్ కూడా పెట్టాము, పిల్లలు స్పీచెస్ కూడా ఇచ్చారు, ఎలక్యూషన్ పెట్టాము, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చని చెట్లు స్వర్గానికి మెట్లు ఈ థీమ్తో మనమందరం ఇక్కడ జమ అయ్యాము. ఏక్ బచ్చా ఏక్ పౌదా, 1 బాయ్ 1 ట్రీ ఈ నినాదంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. గోదావరి ఖనీలో నియర్లీ 15 ప్లేసెస్లో నియర్లీ 400 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. యాజ్ గిఫ్ట్గా అయినా సరే చెట్లు నాటడం కూడా జరిగింది. ఇది ముగింపు కార్యక్రమం. I am from CIO member. Trees are very important in our life. Trees gives us fresh air to breathe. Trees gives us fruits and vegetables. They gives us wood, paper and medicine. Trees gives us shade. Trees gives us shelter to animals and birds. Trees protect the soil from the erosion. Trees they help and जोर से बोल. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఇక్రా మరియం. ఈరోజు జరిగే CIO కార్యక్రమంలో నేను చెట్ల ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు చెప్పబోతున్నాను. పచ్చని చెట్లు ప్రగతిని మెట్లు. చెట్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం పెరుగుతుంది. చెట్లు మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చెట్ల వలన గాలి, నీడ, ఆహారం మరి ఎన్నో లభిస్తాయి. చెట్లు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను అందజేస్తాయి. సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ డ్యామ్ సురక్షితపై ప్రత్యామ్నాయ మార్గాలను మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఈ పోచమల్లు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 31,968 క్యూసెక్ల వరద దృష్ట్యా సింగూర్ ప్రాజెక్టు నుండి దిగువకు 43,634 క్యూసెక్ల వరదను 5 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు.
ఇక్కడ దీనివల్ల పేడు గ్రామంలో సింగూరు కెనాల్కు రీచ్ అయింది. కొద్దిగా అంటే సరే ఇందుకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ నేనందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము. సరే రీతిలో పద్ధతిలో టేక్ యాక్షన్ ఆ బ్రిడ్జ్ని వచ్చే పనిలో ఉన్నాము. కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తాము. యాక్చువల్లీ సింగూరు కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎప్పుడో అయిపోయింది. ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూరు కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. అన్నింటిలో ప్రధానం ఏంటంటే మీకు వార్తలు వస్తున్నాయి ఏంటంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రిబిల్మెంట్ అవసరం ఉంది, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. టెండర్ అయిపోయింది. రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్త తీసుకునే కార్యక్రమం చేపడతాము. భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము. విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట బూంపల్లి మండలం బూంపల్లి గ్రామంలో నేడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలను మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మహానీయుడికి ఘనంగా నివాళి అర్పించారు. अमर है सरदार सर्वाई पापन्न, अमर है सरदार सर्वाई पापन्न. సర్దార్ పాపన్న 375వ జయంతి ఈరోజు బూంపల్లి మండలం హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌడ సంఘం అధ్యక్షుడు మన భిక్షపతి గారు, మిగతా గౌడ సంఘం సోదరులకు అందరికీ, మరి గ్రామ మాజీ మన ఎంపీటీసీ బాలగౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ ప్రభాకర్ గారు, మాజీ ఎంపీటీసీ నరేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులకు అందరికీ, గౌడ ముదిరాజు మన గ్రామస్తులకు అందరికీ కూడా, కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన వీరేడుపల్లి మాజీ ఎంపీటీసీ బాలమణి గౌడ్ గారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మన సర్దార్ పాపన్న అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. మరి ఈరోజు అక్కడ మరి సెక్రటరియట్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. రవీంద్ర భారతిలో కూడా ఈరోజు ప్రోగ్రాం ఉన్నది 11 గంటలకు. నేను అక్కడ వెళ్ళవలసి ఉండే, కానీ నాకు ఎందుకో ఏమో మా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సర్దార్ పాపన్న విగ్రహం లేదు. మరి ఆ విగ్రహం మన ఊళ్ళో పెట్టుకున్నాం కనుక తప్పకుండా మనం ఘనంగా నివాళులు అర్పించాలి, ఇక్కడనే ముఖ్యం మన జన్మ ఇచ్చిన గడ్డ అని చెప్పి రావడం జరిగింది. మరి నేను నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ ఉన్నాను. మరి దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా సర్దార్ పాపన్న విగ్రహం లేదు. ఏదైనా మన గ్రామమే రోల్ మోడల్. మరి జ్యోతిరావు పూలే సావిత్రమ్మ విగ్రహాలు కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, మహాత్మా గాంధీ విగ్రహం కానీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహం కానీ, అన్ని విగ్రహాలు మరి జాతీయ నాయకులు మరి స్ఫూర్తినిచ్చే విధంగా విగ్రహాలు మన గ్రామంలో ఉండడం, మన అన్ని గ్రామాలకు కూడా మన భూంపల్లి గ్రామం రోల్ మోడల్ కావడం నాకు సంతోషంగా ఉన్నది. ఇంకా కూడా అన్ని విషయాల్లో కూడా మన గ్రామం దినదిన అభివృద్ధి చెంది అన్ని గ్రామాలకు రోల్ మోడల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గ్రామస్తులంతా కూడా మా గౌడ సోదరులు కూడా పూర్తిగా సహకరించి మంచి చౌరస్తాలో పెట్టిండ్రు. గ్రామ పంచాయతీ పెడతామని చెప్పి అంటే కూడా నేను గ్రామ పంచాయతీ మన గ్రామమే చూస్తుంది, 50 గ్రామాల దూరానికి చౌరస్తా పెట్టాలి. సర్దార్ పాపన్న చౌరస్తాగా నామకరణం చేసినాం, మా గ్రామ పంచాయతీ ఇంతకుముందే తీర్మానం చేసినాం. కనుక ఇంకా కూడా సర్దార్ పాపన్న ఆశయాలు కొనసాగించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తూ, సర్దార్ పాపన్న జోహార్, సర్దార్ పాపన్నకు జోహార్, సర్దార్ పాపన్నకు అందరికి కూడా. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్ని ప్రాంతాల్లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. తల్లాడలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని పూజించి మొక్కులు చెల్లించారు. మరియు తల్లాడ మండలం లక్ష్మీనగర్ గ్రామంలో వేయించేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయ పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఎక్కడ నిలబడతాయి నిలబడతా వాళ్ళు రావాలి వాళ్ళు వస్తేనే మేము పోయేది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి బట్టిగుంట చెరువు కట్ట తెగిపోవడంతో భారీగా వచ్చిన వరద నీటితో వరి నాట్లు వేసిన పొలం పూర్తిగా మునిగి భారీగా నష్టపోయిన రైతులు. అల్లాదుర్గం రెడ్డిపల్లి వెంకట్రావుపేటకు వెళ్లే ప్రధాన రహదారి నీటితో మునిగి రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బంది పడుతూ వస్తున్న ప్రజలు. ప్రమాదం జరుగుతుందని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సోమవారం సంయుక్త జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డివేనుతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో గౌరవ జిల్లా అదనపు కలెక్టర్, తర్వాత జిల్లా అధికారులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జిల్లా నన్మూలలో చేసినటువంటి వివిధ సంఘ నాయకులందరూ కూడా నేటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన అనంతరము చిత్రపటానికి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి చిత్రపటానికి పూలమాల సమర్పించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఆ తర్వాత గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ గారు కూడా పూలమాల సమర్పించవలసిందిగా కోరుతున్నాం.
జిల్లా నలుమూలలు వచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు నారాయణగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తొలి తెలుగు బహుజన విప్లవ వీరుడు గత 350 సంవత్సరాల క్రితమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మిత్రులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో కోటలపై యుద్ధం చేసి గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవ సందర్భంగా గౌడ సంఘం మరియు వివిధ కుల సంఘాల అందరూ కలిసి ఈరోజు అంగడి బజార్లో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గత 350 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మిత్రులను సభ్యులుగా చేర్చుకొని వారికి యుద్ధ విలువలు నేర్పి యుద్ధం చేసి గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను, వారి పోరాట పటిమను నేటి యువత, నేటి సమాజం పూర్తిగా తీసుకొని బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేసి బహుజన రాజ్యాధికారం కొరకు పోరాడాలని అందరికీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు నారాయణ గౌడ్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. మండల కేంద్రంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవానికి మండలాధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ గారు, మరి గౌడ సంఘము నాయకులు మరియు వివిధ పార్టీకి చెందిన నాయకులు మను గారు, లింగ మనోజ్ గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషకరమైన విషయం. సర్వాయి పాపన్నను శక్తిలాగా ప్రవహించి మన గోల్కొండ కోటనే ఆ రోజు జయించి మన సర్వాయి పాపన్న అంటే ఏంటిదో చూపించి బహుజనులకే కానీ, బీసీ నాయకులకు కానీ, మరి గౌడ నాయకులకు కానీ అందరికీ ఎంతో మేలు చేసిన అలనాటి సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే గడలాడించిన వ్యక్తిగా మరియు పేరు పొందిన సర్వాయి పాపన్న కొరకు మేము గౌడ కులస్తులు కానీ, బహుజనులు కానీ అందరూ అన్ని కులాల బీసీ నాయకులు కానీ మరి ఇక్కడ కొడిమ్యాలలో ప్రస్తుతం మేము స్థలాన్ని సేకరించడానికి 2-3 సార్లు అడిగినాము. కావున దాని సుధా త్వరలోనే ఎప్పుడు వీలైనప్పుడు మేము జాగరణ చూస్తా విగ్రహావిష్కరణ కొరకు సుధా ప్రయత్నం మనం చేస్తామని మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పెద్ద ఎత్తున వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బహుజన వర్గాలకు పోరాట స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. నవాబులను ఓడించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంత్రిలోని సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న, బహుజన యోధుడు సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న. బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జన్మదినాన్ని ఈరోజు మంత్రి నడిబొడ్డులో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి
సంతోషంగా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ, మరి సర్దార్ సర్వాయి పాపన్న 375 సంవత్సరాల క్రితమే చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చిండు. ఈ దేశంలో మహనీయుల చరిత్రను తెలవనివ్వకుండా నేటి వరకు నాటి నుండి కప్పిపుచ్చే ప్రయత్నమే కొనసాగుతున్నటువంటి విషయం మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమం పుణ్యాన అనేక మహనీయులు అలా వెలుగులోకి వచ్చింది తప్ప అంతకన్నా పూర్వం అసలు తెలంగాణ భారతదేశ చరిత్ర తెలంగాణ ప్రజలకి తెలియదనే విషయం మనందరికీ కూడా అర్థమైపోయింది. సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇలాంటి మహనీయులను మనం ఇవాళ స్మరించుకోవడానికి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధన కోసం కారణమైందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 100కు 100% ఆ రోజు వీళ్ళ స్ఫూర్తితో తెలంగాణ ఎట్లయితే వచ్చిందో వాళ్ళ స్ఫూర్తినే ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి రాజులకు వ్యతిరేకంగా కిలాషాపూర్ కేంద్రంగా వారు ఉద్యమాన్ని ప్రారంభించి పోరాటం చేసి గోల్కొండ కిలానెక్కి ఒక మామూలు సామాన్య వ్యక్తి ఆ రోజు రాజుల పరిపాలనను అంతమొందించి గోల్కొండ కిలానెక్కి 7 నెలలు రాజ్యమేలినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మన బహుజన సమాజానికి తెలియదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన వారసునిగా ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు ఎక్కడన్నా ఉన్నాడంటే అది మంత్రిలో పుట్టమదనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మామూలు ఎరకలగూడెంలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను ఇక్కడ ఇవాళ రాజులుగా చలామణవుతున్నటువంటి ఒక కుటుంబం కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి సమాజానికి ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్ ఎట్లయితే గోల్కొండ కిలాను ఎక్కిండో మనం కూడా ఎమ్మెల్యే కావచ్చని సందేశం ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ బీసీ బిడ్డగా మనకే దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఇంతసేపు మన మహనీయుల చరిత్రను తెలవనివ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు కూడా పట్టుకొని తిరగడం లేదు. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం దీన్ని ప్రతిరోజు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అగ్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుకొని తిరగడం లేదనటానికి కారణం ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆ రోజే సర్దార్ సర్వాయి పాపన్న మనకు రాజ్యాంగం లేదు గనక, స్వాతంత్రం లేదు గనక, రాజులు రాజ్యాలు ఉన్నాయి గనక 7 నెలలు ఆయన పరిపాలన చేయగలిగిండు. రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఈ రాజ్యాంగం మనకు అర్థం కాలేదు గనక నాలాంటి వాడిని బీసీ ఒకసారి ఎమ్మెల్యే అయితే 4 సంవత్సరాల 3 నెలలే ఆ రాజ్యాధికారాన్ని అనుభవించేటువంటి అవకాశం, తర్వాత దీన్ని మనం అర్థం చేసుకోలేదు కనుకనే కోల్పోవడం జరిగిందనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరగాల్సిన అవసరం మనకున్నది. ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఈ రాజ్యాంగం బుక్కును పట్టుకోదు, ఈ రాజ్యాంగంను అమలు చేసే కార్యక్రమం చెయ్యదనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ఆ రోజు ఈ రాజ్యాంగం వచ్చిందే బహుజనుల కోసం, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనే విషయాన్ని ఇది చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో బ్రాహ్మణులకు ఉండే రాజ్యం వాళ్ళనే నడుస్తుండే, వాళ్ళ రాజ్యం నుంచి మనకు మన బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చి ఇచ్చిండనే విషయం ఎప్పటి వరకైతే మనకు అర్థం కాదో, రాజుల కాలంలో ఒక రకమైన పన్నులుంటే ఇవాళ అంతకు తర్వాత భీష్ముల పాలనలో, అంటే భీష్ములు అంటే బ్రాహ్మణుల పాలనలో ఆ జుట్టు పన్ను కావచ్చు, రైక పన్ను కావచ్చు, రకరకాల పన్నుల నుంచి విముక్తి పొందిన మనము అంటే అది రాజ్యాంగం మాత్రమే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి వరకైతే మనం ఈ రాజ్యాంగం అర్థం కాదు, ఆ ఓటు విలువ మనకు తెలియదు, ఆ రోజు ఎట్లయితే సర్దార్ సర్వాయి పాపన్నను 7 నెలల తర్వాత ఆయనను చంపివేసినారో ఇవాళ మంత్రిలో పుట్టమదును కూడా చంపివేయడానికి అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వీడొక్కడే ఈ రాజ్యాంగం బుక్కును చూపిస్తా ఉన్నాడు, మహనీయుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు, చెబుతా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, అనేక మంది మహనీయుల గురించి ఈ నియోజకవర్గంలో దేశంలో ఎక్కడ లేని చర్చ జరుగుతూ ఉన్నది. కనుక వీడిని అంతమొందించాలా, ఏ రకంగానైనా వీడిని ఈ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి తీసివేయాలనే ఒక ఆలోచన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలలో భాగంగానే
ఎదిగినటువంటి ఒక బిడ్డగా ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న వారసునిగా, చాకలైలమ్మ వారసునిగా, కుమరం భీం వారసునిగా, మహాత్మా జ్యోతిబా ఫులే వారసునిగా, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వారసునిగా ఒక్కడిగా ఎదిగితే ఈ కుట్రలన్నీ కూడా చేయడానికి కారణం ఈ రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది. ఈ హక్కులను మేము ఇక్కడ తెలియకుండా తొక్కిపెట్టినాం. ఈ హక్కులను మనం ఎవరికి కూడా తెలియకుండా చేసినాం. మా కుటుంబం యొక్క పరిపాలన, మా కుటుంబం గురించే ఈ నియోజకవర్గంలో చర్చ జరగాలి తప్ప ఇక్కడ ఎవరిది కూడా చర్చ జరగద్దని ఏదైతే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదో ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నదనే విషయాన్ని ఇలా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఈ నియోజకవర్గంలో ఇంకనేక మంది సబ్బండ వర్గాలు ఎప్పుడైతే మనం రాజ్యాంగం తెలుసుకోమో 4 సంవత్సరాలు అధికారం వచ్చినటువంటి మన సమయాన్ని 40 సంవత్సరాలు మనకు అధికారం వచ్చే దిశగా మన ఆలోచనలు ముందుకెళ్లాలనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కావచ్చు, మా కోసం రిజర్వేషన్ల కోసం రెండో మండల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బీపీ మండల్ కావచ్చు, అనేక రకాలుగా ఇవాళ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం తెలంగాణనే నా ఊపిరి అని బతికినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి స్ఫూర్తితోటి కావచ్చు, ఇలాంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. చరిత్ర ఎవరిది ఉన్నదంటే అది బడుగు బలహీన వర్గాలదే చరిత్ర ఉన్నదనే విషయాన్ని ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎప్పటికైనా మాకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను 100కు 100% ఆ రోజు కిలాషాపూర్లో మొదలైతే ఇవాళ ఎరకల గూడెంలో మొదలైంది. ఈ మొదలైనటువంటి ఉద్యమం ఢిల్లీ వేదిక దాకా కూడా పోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇవాళ అనేక మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఆర్జీల పరిష్కారాలు సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఓదేల మండలం చీలకుంట గ్రామానికి చెందిన స్వరూప భారీ వర్షాలకు తన ఇల్లు కూలిపోయిందని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తూ క్లీన్ చేస్తుంది. అది వ్యాలిటీ ఏమవుతుందంటే మళ్ళీ ఇది ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయాన్ని ఆదివారం రోజున సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, సిపిఐ ప్రజాపంత నాయకులు తోకల రమేష్ సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో జ్ఞానాన్ని పెంపొందించాలని తలంపుతో వారి ఇంటిని గ్రంథాలయంగా మార్చి సేవలందిస్తున్నందుకు అభినందిస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పక్షాన కృతజ్ఞత తెలుపుతున్నాను అని అన్నారు. ఈనాడు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో గల సమతా గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న దుర్గం నగేష్ అన్నకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పక్షాన ఈ సమాజంలో దొంగలు దోచుకోండి ఒక జ్ఞానం ఒకటే. ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఇచ్చేందుకు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ యొక్క గ్రంథాలయాన్ని నడిపిస్తూ ఎంతగానో సేవ చేస్తున్నటువంటి నాగేష్ అన్న సేవలు నిజంగా మర్చిపోలేనివి. ఈ గ్రంథాలయం ఏర్పాటు కోసం వారు చేస్తున్నటువంటి కృషిని అందరూ గుర్తించాలి. ఈ గ్రంథాలయం రోజు రోజుకు
అభివృద్ధి చెందే విధంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించే విధంగా ఆలోచించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్య సమాజ్ సౌజన్యంతో పవిత్ర శ్రావణమాసం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దయానంద విద్యా మందిరంలో శ్రావణమాస సామూహిక యజ్ఞ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. రాష్ట్ర ఆర్య సమాజ్ ప్రతినిధి ఆధ్వర్యంలో హరికిషన్ వేదలంకార్ వేద మంత్రోచ్చరణలతో యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో 50 జంటలు పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ముందు ఎడమ నుంచి కుడికి పోయాలి. ముందు మొదటగా ఎడమ నుంచి కుడికి పోయాలి, మిగతా అన్ని కుడి నుంచి ఎడమకు పోవాలి. ఓం శంభో ఓం షణ్ణో దేవా విశ్వదేవా భవంతు శం సరస్వతే సహదేవిరస్తు శమ విశాచః శమురాదిశాచః భవంతు షణ్ణః పర్వతాద్రమయో భవంతు షణ్ణస్యంతవ శం సంపాపః ఓం షణ్ణో అదితిర్భవతు ప్రదేభిః షణ్ణో భవంతు మరుతః సర్వా షణ్ణో దేవానాం శోభాని సంతు ఓం షణ్ణో అగ్నిర్జ్యోతిరనీకో అస్తు షణ్ణో మిత్రావర్ణామశ్వినాశం షణ్ణః సుకృతాం సుకృతాని సంతు షణ్ణ ఇషిరో అభివాతు వాతః ఓం షణ్ణో ద్యావా పృథివీ పూర్వభూతౌ శమంతరిక్షం దృశయేనో అస్తు షణ్ణోషధీర్వర్ణో భవంతు షణ్ణో రజసస్పతిరస్తు జిష్ణుః ఓం షణ్ణ ఇంద్రో వసుభిర్దేవో అస్తు శమాదిత్యేభిర్వర్ణః శంసః షణ్ణో రుద్రో రుద్రేభిర్జలాశః షణ్ణస్వష్టాగ్నిర్విరిహ శృణోతు ఓం షణ్ణః సోమో భవతు బ్రహ్మ షణ్ణః షణ్ణో గ్రావాణః శంసन्तు యజ్ఞాః షణ్ణః స్వరోణాం విదయో భవంతు షణ్ణః ప్రస్పర్శం వస్తు వేదిః. ఎందుకున్నాయి అంటే మనము పుట్టుకతోటే 3 రుణాలతో పుడతాం. రుణము అంటే అప్పు. మనము ఒకటి రుణపడి ఉన్నాం. తల్లిదండ్రులు పుట్టడం వాళ్ళ యొక్క కారణం చేత మనం పుట్టాము, మానవ జన్మ వచ్చింది. ఆ రుణాల నుండి ముక్తి కావడానికి ఇది అంటారు. దీన్ని యజ్ఞ ఉపవీతము అంటారు. యజ్ఞోపవీతలు డాక్టర్ కాలేజ్ టైంలో అయితే అదేవిధంగా నడవదు. అదేవిధంగా ఎవరికైతే యజ్ఞోపవీతం ఉండదో వాళ్ళు యజ్ఞం చేయారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. విన్నా గుళ్ళలో ఎందుకు విన్నారు? వాళ్ళు పెట్టిరు, మేము విన్నాం. వాస్తవంగా అక్కడ ఏం చేస్తారంటే భగవంతుడు నిద్రపోతే మనం ఏమవుతామో 1-2 క్షణాల వరకు దాని నిద్రపోతే మనం అందరం కూడా నిద్రపోవాల్సిందే తెలుసా. విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకెళ్ళిపోతున్నాడు. దేన్ని ఎందుకోసం తీసుకెళ్ళాడు విశ్వామిత్రుడు? పురస్తార్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. మెడలో వేసుకోండి అండి, హారంలాగా వేసుకోండి. ముందు మెడలో వేసుకోండి, తర్వాత అందులో నుంచి కుడి చేయి తీయండి. ఓం ఓం భూర్భువస్వర్జవ్రివ భూమ్నా పృథివేవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాద్యాయాదే. అక్కడ కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిలో ఉంచండి. యజ్ఞంలో ఉన్నట్టు మీ శృవ మీ చెంచా కింద పెట్టి చేతులు జోడించి నిలబడండి. చేతులు జోడించి నిలబడాలండి. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రతిజాగృహిత్వమిష్టాపూర్తే సమ్మిన్ విశ్వే దేవాయ యజమానశ్చ సీదత. కూర్చున్నాడు. సీదత అంటే సిట్ డౌన్ అని అంటాం. వీటిని మామూలుగా కట్టెలు కర్రలు అయినప్పటికీ కూడా వీటిని ఏమంటారంటే సమిధలు. సమిధలు ఏంటిది? జ్యోతిని వెలిగించడానికి వేస్తుంటాము. నేతిలో ముంచి కుడి చేత ఒకటి పట్టుకోండి. నేతిలో అద్ది ఎప్పుడైతే స్వాహ అంటుంటారో అప్పుడు స్వాహ చెప్తూ మీరు వేయాలి. అగ్నిలో స్వాహ చెప్తూ వేయాలండి. ఓమయంతయత్మాత్మా జాత వేదస్తే నిధ్యస్వవర్ధస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే
నాన్నాద్యేన సమేదయ స్వాహ. అగ్నిలో వేయాలి, ఒక్క సమిధను వేయాలి. స్వాహ చెప్తూ వేయాలి అంటే ఆ సమిధను ఉంచాలి. ఇదమగ్నయేవతన అగ్నయే జాతవేదసే స్వాహ. మీరందరూ స్వాగతాన్ని చివరిది ఓం తన్వా సమిద్భిరంగిరో కృతేన వర్ధయామసే బృహశ్చోచాయ విశ్చ స్వాహ. దానం చేస్తారా? చేస్తారు దేవుడికి ఏం చేయాలి? దానం ఎవరు చేయాలి? అడుగుతాం మళ్ళీ. పొద్దుగిచ్చి ఉండకండి. దేవుడికి మనం ఇచ్చే వాళ్ళం కాదు, దేవుడు మనము తీసుకునేవాళ్ళం. అదే మంత్రంతో వేస్తూ ఉంటాము. ఓం భూర్భువస్వర్గ్యవ్రివభూమ్నా పృథివేవ వరెణ్ణా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాద్యాయాదధే. అక్కడ కొబ్బరి ఉంటుంది, ఆ కొబ్బరిలో ఉంచండి. యజ్ఞంలో ఉన్నట్టు మీ శృవ, మీ చెంచా కింద పెట్టి చేతులు జోడించి నిలబడాలండి. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రతిజాగృహిత్వమిష్టాపూర్తే సమ్మిన్ విశ్వే దేవాయ యజమానశ్చ సీదత. కూర్చున్నాడు. సీదత అంటే సిట్ డౌన్ అని అంటారు. వీటిని మామూలుగా కట్టెలు కర్రలు అయినప్పటికీ కూడా వీటిని ఏమంటారంటే సమిధలు. సమిధలు ఏంటిది? జ్యోతిని వెలిగించడానికి వేస్తుంటాము. నేతిలో ముంచి కుడి చేత ఒకటి పట్టుకోండి, నేతిలో అద్ది. ఎప్పుడైతే స్వాహ అంటుంటారో అప్పుడు స్వాహ చెప్తూ మీరు వేయాలి. అగ్నిలో స్వాహ చెప్తూ వేయాలండి. ఓమయంతయత్మాత్మా జాతవేదస్తేనేద్యస్వవర్ధస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేదయ స్వాహ. అగ్నిలో వేయాలండి, ఒక్క సమిధను వేయాలి. స్వాహ చెప్తూ వేయాలి అంటే ఆ సమిధను ఉంచాలి. ఇదమగ్నయేవతన అగ్నయే జాతవేదసే స్వాహ. మీరందరూ స్వాగతాన్ని చివరిది ఓం తన్వా సమిద్భిరంగిరో కృతేన వర్ధయామసే బృహశ్చోచాయ విశ్చ స్వాహ. సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ పుల్కల్ మండలం మీసోజిపేట గ్రామం వద్ద రాజనరసింహ ప్రధాన కాలువకు గండిపడిన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సెల్ ఫోన్ గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు కృష్ణయ్యను ఉయ్యాలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు ఘనంగా చేశారు. అనంతరం ఉట్టికొట్టే సంబరాలు, కృష్ణుని వేషధారణలతో చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.
చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక కృష్ణవేణి చౌక్ లో పాపన్న కోడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈరోజు మన బహుజన బిడ్డ వెనుకబడ్డ జాతులకి ఒక ఆశాజ్యోతి అయిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చేసిన తెగింపు కావచ్చు, ఈరోజు ఒక బహుజన బిడ్డలకి వెనుకబడ్డ జాతులకి ఒక స్థానం కల్పించడం జరిగింది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గదర్శకాలతో ముందుకెళ్ళాలి. మన వెనుకబడ్డ జాతులు గౌడ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరిలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతితో పాటు ఆయనని మన స్ఫూర్తి చిరస్థాయిగా రాబోయే కాలంలో మన జాతులకి ఒక నిదర్శనంగా ఉండాలి, ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణకి అంటే హైదరాబాద్ నడివొడ్డున సెక్రటరియట్ ఎదురుగా విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇలాగే రాబోయే కాలంలో వెనుకబడ్డ జాతులకి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి సరైన స్థానం కల్పించడం జరుగుతుంది. అలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా గౌడ సంఘం నాయకులకి వెనుకబడ్డ జాతుల అందరికీ కూడా పెద్దలు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ రామన్ గౌడ్ గారు, అలాగే అన్న కేశవన్న గారు, ఇసాగన్న గారు, గౌడ్ల సంఘం నాయకులందరూ, మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలో వివాదాస్పద స్థల సర్వేపై చేయడానికి సోమవారం సర్వే డిపార్ట్మెంట్ కదిలొచ్చింది. గోదావరికని గాంధీ చౌరస్తా శివాజీనగర్ పోచమ్మ మైదానం దారి ముందు సంబంధించిన స్థలంలో సర్వే నంబర్ 693లో గల పట్టాదారుల 39 గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం జరుగుతోంది. బీసీలకు రాజ్యాధికారం దిశగా సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాలను కొనసాగిస్తూ రాజ్యాధికారం దిశగా బహుజనులంతా ఐక్యమత్యంగా ఉందామని గోదావరికని గౌడ సంఘం నాయకులు కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా గోదావరికని రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న అమర హే సర్దార్ సర్వాయి పాపన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడన్న జై గౌడ జై గౌడన్న జై గౌడ గౌడ ఐక్యత గౌడ ఐక్యత గౌడ ఐక్యత విప్లవ బహుజన నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన సర్వాయి పాపన్న వారసులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బహుజన నాయకునిగా సబ్బండ వర్గాలను ఏకం చేసి 375 సంవత్సరాల క్రితమే ఐక్యతను ప్రదర్శించి యుద్ధంలో వీరోచితంగా పోరాడి స్వాతంత్రాన్ని సమకూర్చినటువంటి మహానాయకుని ఆశయాలను మన ప్రాంతంలో కూడా అందరినీ ఏకం చేస్తూ మన హక్కుల కోసం, మన సామాజిక భద్రత కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరము చేయి నడపాలని, వారి ఆశయాలను కొనసాగించాలని సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై గౌడన్న. మొఘల్ సామ్రాజ్య పాలనలో మరి అప్పుడు జరుగుతున్న సంఘ విద్రోహులకు వ్యతిరేకంగా, అప్పుడు జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా
మరి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి మరి మొఘల్ సామ్రాజ్యం పైనే ఒక యుద్ధం ప్రకటించినటువంటి ఒక మహావీరుడు మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి వారు వరంగల్ జిల్లా కిలాసపురంలో మరి జన్మించి మరి అక్కడి నుండే చాకలి మంగలి మరి బీసీ కులాలైనటువంటి మరి తనతో వచ్చినటువంటి స్నేహితులతో దాదాపు 10,000 సైన్యాన్ని సమకూర్చి మరి గోల్కొండ కిలాను జయించి అనేక సంస్థానాలను కొల్లగొట్టి మరి దాని ద్వారా వచ్చిన సంపదనంతా కూడా మరి బడుగు బలహీన వర్గాల బీసీలకు పంచి మరి తద్వారా రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో మరి ఆనాడు రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి ఒక మహావీరుడు మరి మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి సర్దార్ సర్వాయి పాపన్న మరి గౌడ కులస్తుడై ఉన్నందుకు గౌడ కులంలో పుట్టినందుకు గౌడులమై ఉన్న మేమందరం కూడా మరి గర్విస్తున్నాం. మరి వారి ఆశయాలకు అనుకూలంగా మరి వారి ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి గౌడు కూడా ప్రయత్నించాలని ఐక్యతతో ఉండి మరి రాజ్యాధికార దిశగా మనకున్నటువంటి వసతులను వనరులను వినియోగించుకొని మరి అందరం ఏకమై మరి రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా పనిచేసి మరి మన బీసీ మన గౌడ నాయకుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్నకు తద్వారా వారి ఆశయాలను కొనసాగించాలని మరి కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మరి గౌడ పెద్దలందరికీ సర్దార్ పాపన్న గౌడ్ జయంతికి హాజరైన బంధుమిత్రులందరికీ కుల బాంధవులందరికీ విప్లవాభినందనాలు తెలియజేస్తున్నాను. సర్దార్ పాపన్న యొక్క ఆశయాలు అంటే అవి చాలా అమూల్యమైన ఆశయాలు. ఆయన బహుజనులను కూడగట్టుకొని అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యాన్ని విరోచితంగా పోరాడి గోల్కొండ కిలాను కొట్టి ఒక 10 నెలలు పాలించిన ఒక గొప్ప పోరాట యోధుడు. అయితే యోధుల గురించి స్మరించుకుంటూ మనం వారి ఆశయాలను కొనసాగించాలనుకుంటూ మళ్ళీ మనం గౌడ్ అంటే సర్దార్ పాపన్న అంటే మన గౌడు కోసమే కాదు, ఇక్కడ ఉన్న గౌడ్స్ కాకుండా బహుజనులందరినీ కూడా ఇందులో మిళితం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఒక హక్కుల కార్యకర్తగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అందరినీ కలుపుకున్నాడు. ఇప్పుడు మనవాడు చెప్పిండు అట్లాంటి కలుపుకొని ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా ముందుకు వస్తుంది. బీసీ ఉద్యమం అత్యంత వేగంగా కదులుతుంది. దాంట్లో భాగంగా ఇతని ఆశయాలను కూడగట్టుకొని మనం అంత లెవెల్లో పోరాటం చేయకుండా న్యాయబద్ధంగా మనకు రావాల్సిన వాటాకు బీసీలకు రావాల్సిన వాటాల కోసం బీసీలంతా ఐకమత్యం చేస్తే నిజంగా పాపన్న ఆశయం కొంత గొప్ప నెరవేరుతుంది. మనందరం ఆ దిశగా కదిలి రాజ్యాధికారం కోసం ఏదైతే ఆయన కొట్లాడిండో ఆ రాజ్యాధికారం దిశగా మనం మన యోధులను మన పరివారాన్ని మన బంధువులను మన బీసీ అందరినీ కలుపుకొని ముందుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. 375 జయంతి కార్యక్రమం అందరం సంతోషంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను అందరం కొనసాగిస్తూ బీసీల ఐక్యత గౌడజనులకు ఐక్యత కొనసాగాలని 12 మంది సైన్యంతో ఏర్పాటు చేసి గోల్కొండ కోటను ఏలిన మన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ గౌడ్కి అందరం ఐక్యతగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.